మగవాళ్ళని మోసం చేసే ఆడవాళ్ళు చెప్పే ప్రతి మాట ఏంటో తెలుసా? ఎవరితోనూ మానసికంగా అస్సలు దగ్గరవ్వకండి. ఎందుకంటే వారు మీతో మాట్లాడడం మానేసినప్పుడు మీరు దాని నుండి బయటపడలేరు. ప్రజలు ప్రతిరోజు కూడా వివిధ భావాలతో మేల్కొంటారని మర్చిపోవద్దు. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు. కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలాలు మాత్రమే నీ పాలు. యవ్వనం అలానే సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం అలానే సంపద మాయమవుతాయి. కానీ మీరు చేసిన మంచి చెడులే మీ వెంట వస్తాయి. పుణ్యఫలం మిమ్మల్ని రక్షిస్తుంది, పాపఫలం మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా సరే అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం సరిపోతుంది. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. ఒకరి అదృష్టాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కువ చేసి చూడకూడదు. అలానే ఇంకొకరి దురదృష్టాన్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో అసలు ఎవ్వరూ చెప్పలేరు. నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది. ప్రాణం ఉన్నంత వరకు బ్రతుకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. అదే ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏదీ కూడా మనది కాదు, ఒక్క మంచితనం, పుణ్యం తప్ప, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ఒక చెట్టులోని ఆకు కింద రాలినప్పుడు పైన ఉన్న ఆకు నవ్వదు. ఎందుకంటే దానికి తెలుసు తను కూడా అంతేనని. కానీ అన్నీ తెలిసిన మనిషి ఎదుటివారు బాధలో ఉంటే లోపల నవ్వుతూ ఆనందపడుతూ ఉంటారు. ఇది అసలు న్యాయమేనా? ఒక్కసారి మీరే చెప్పి చూడండి. ఒకరు బాధపడుతూ ఉంటే మనం ఆనందపడడం అసలు ఏమాత్రం కరెక్టు? మీరే చెప్పండి, ఆలోచించండి. అదే మీరు బాధపడుతుంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వితే మీకు ఎంత బాధ కలుగుతుందో మీకు తెలుస్తుంది కదా. అంతే కదా, ఎవరి పరిస్థితి అయినా సరే వాళ్ళ పొజిషన్లో ఉండి ఒక్కసారి ఆలోచించి చూడండి. వాళ్ళు పడే బాధ ఏంటో మీకు కళ్ళకు కట్టినట్లుగా పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మీ వల్ల ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని, ఎంత క్షోభపడుతున్నారో, ఎన్ని కన్నీరు కార్చారో అని మీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ బాధ మీకు తెలుస్తుంది. నీ యొక్క పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వరూ కూడా ఆలోచించరు. నీ పలకరింపును మాత్రమే అందరూ గుర్తుపెట్టుకుంటారు. కాకి అలానే కోకిల రెండూ అరుస్తాయి. కానీ కాకిది గోల అంటారు, కోకిలది కమ్మనైన పాట అంటారు. ఎందుకు అని బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చని మీరు మర్చిపోవద్దు. జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా అస్సలు కోల్పోవద్దు. ఆడవారు ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా తన ప్రేమను చూపిస్తారు. అది అర్థం చేసుకున్న మగాడికి జీవితం స్వర్గంలా ఉంటుంది. అపార్థం చేసుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా నరకం కనిపిస్తుంది. ఎందుకు ఉన్నామా అని ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. అర్థం చేసుకునే ప్రేమలో అన్నీ సంతోషాలే, కానీ అపార్థం చేసుకున్న ప్రేమలో ప్రతిరోజు కూడా అపార్థాలే ఎదురవుతూ ఉంటాయి. ప్రేమని అర్థం చేసుకొని చూడండి. ఖచ్చితంగా జీవితం అనేది ఎంతో సంతోషంగా పూలవనంలా ఉంటుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.